హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక డిఫరెంట్ స్నాక్ ఐటమ్ అయితే చూడబోతున్నామండి. ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఉల్లిపాయ చెక్కలు. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోవాలి. ఇంకా మనం బియ్యం పిండి తీసుకోవాలి. మనం బియ్యం పట్టించుకుంటాం కదా, బియ్యం పిండి. ఈ పిండి మెత్తగా పట్టించుకోవాల్సి ఉంటుంది. 2 కప్పులు బియ్యం పిండి అయితే తీసుకున్నాను. ఎంతో టేస్టీగా, ఎంతో హెల్తీగా ఉన్నటువంటి బియ్యం పిండితోటి మనం ఏ వంట చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇంకా ఉల్లిపాయలు తీసుకుంటున్నాము. ఉల్లిపాయ చెక్కలు. ఇవి కనుక మీరు ఎప్పుడు చేయకపోతే ఈసారి చేసి చూడండి, చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకా తగినంత సాల్ట్ తీసుకుంటున్నాను. మనకి సరిపోయేంత వరకు సాల్ట్ అయితే వేసుకోవాలి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇంకా కరివేపాకు తీసుకున్న మంచి ఫ్లేవర్ కోసం. ఇంకా పచ్చిమిర్చి తరిగేది తీసుకున్నాను. దీంట్లో మనం ఎండు కారం కూడా వేయట్లేదు. ఇంకా పచ్చిమిర్చి కారమే సరిపోతుంది. ఇంకా అల్లం తరుగు తీసుకున్నాను. మంచి ఫ్లేవర్ కోసం ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు ఎప్పుడు కనుక చేయకపోతే ఈసారి ఖచ్చితంగా చేయండి. మీకు చాలా బాగా నచ్చుతాయి అనమాట. అంత బాగుంటాయి ఉల్లిపాయ చెక్కలు అని. జీలకర్ర కూడా వేసానండి. కాకపోతే వీడియో క్లిప్పింగ్ అది మిస్ అయింది. జీలకర్ర వేసుకోవడం వల్ల మనకు మంచి ఫ్లేవర్ ఉంటుంది. చాలా బాగుంటాయి. ఇంకా వేడి వేడి ఆయిల్ అయితే వేస్తున్నాను. అదేనండి, మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, నూనె బాగా కాచిన నూనె వేసుకోవాలి. వేడి వేడి నూనె వేసుకోవడం వల్ల మనకి చెక్కలు అనేది బాగా బురుగు బురుగు అంటూ వస్తాయి. కరకరలాడుతూ ఉంటాయి అనమాట. క్రిస్పీగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వేడి ఆయిల్ అయితే వేసుకోవాలి. లేదంటే ఇంకా వెన్నపూస అయినా వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే. ఇంకా వెన్నపూస వేసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటాయి చెక్కలు. ఇంకా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అనమాట. అంత బాగుంటాయి. తగినన్ని వాటర్ వేసుకొని మనం కలుపుకోవాలి. పిండిని ముద్దలా చేసేసుకోవాలి. ఇలా చక్కగా కలిసే విధంగా, మొత్తం కలిసే విధంగా కలుపుకోవాల్సి ఉంటుంది. పండగలప్పుడు చేసుకుంటాం కదా మనం పిండి వంటలు. అట్లాగే మనం మధ్య మధ్యలో కూడా పిల్లలకి చేసి స్నాక్స్ పెట్టేసామంటే చాలా హెల్తీగా తినేస్తారు. బయట ఫుడ్ తిని హెల్త్ పాడు చేసుకునే బదులు మనం ఇంట్లోనే ఇలా చేసి పెట్టేసామంటే మన పిల్లలకి ఎంతో హ్యాపీగా, ఎంతో హెల్తీగా ఉంటారు కదా. మన ఇంటి ఫుడ్డే కదండి ఎంతైనా. ఈ విధంగా మొత్తం కూడా కలుపుకోవాలి. మొత్తం ముద్దగా చేసుకోవాల్సి ఉంటుంది. పిండి అనేది ఎక్కడ జారు కాకుండా, మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్గా కాకుండా ఒక రకంగా ఇలా కలుపుకోవాల్సి ఉంటుంది. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు దీన్ని వదిలేద్దాము. అప్పుడు నానిన తర్వాత మళ్ళీ మనం మూత తీసేసి మళ్ళీ పిండి కలుపుకొని మనం ఇప్పుడైతే డీప్ ఫ్రై కాయలు పెట్టుకొని చక్కలైతే చేసుకుంటున్నాము. ఒక కవర్ తీసుకున్నాను. లేదంటే ఒక మెత్తటి కాటన్ క్లాత్ అయినా తీసుకోవచ్చు. మనం ఆయిల్ వేసి కలుపుకున్నాం కాబట్టి ఈ పిండి అనేది మనకి ఎక్కడ అంటుకోదనమాట. చేతికి కూడా అంటుకోకుండా చాలా బాగా వస్తాయి చెక్కలు అనేది. ఇలా కవర్ తోటి మనం చెక్కలే చేసేసుకుంటున్నాము. లేదంటే మీరు కాటన్ క్లాత్తోనే చేసుకోవచ్చు. అంతగా కావాలంటే మన చెయ్యి నీళ్ళలో అట్లా అద్దుకొని చెక్కలైతే చేసేసుకోవచ్చు. ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఎంత వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు. అంత బాగుంటాయి చెక్కలు అనేది. ఎంతో సింపుల్, ఎంతో టేస్టీ అనమాట. ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే వేసుకోవాలి చక్కెర అనేది. వేసేసిన తర్వాత మనం సిమ్లో పెట్టుకొని, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చెక్కలు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే లోపల చెక్కలు బాగా ఉడకాలి కదా. మనం ఉల్లిపాయలు వేసుకున్నాము, లోపల వరకు ఉడకాలంటే మనం కొంచెం సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డ్ కలర్ వచ్చే విధంగా చెక్కలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులు కాలే విధంగా తిప్పుకుంటూ గరిటెతోటి ఈ విధంగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ ఫుడ్ కదా, అయ్యో ఎలా తినాలి అనుకోకండి. వీటికి ఆయిల్ ఏమంత పీల్చదండి. అస్సలకి ఆయిల్ అనేది లాగదు. ఎంతో టేస్టీగా, ఎంతో హెల్తీగా ఉంటాయి. ఎంతో సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. ఈ విధంగా మంచిగా డీప్ ఫ్రై చేసేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాము. ఇలా 2, 3 చెక్కలు వేసుకొని ఫ్రీగా మనం డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ వేసేసామంటే మనకి అవి ఉడకవు, సరిగ్గా ఫ్రై అవ్వవు. లోపల వరకు ఫ్రై అవ్వాలంటే ఇలా కొంచెం ఫ్రీగా వదిలేయాలి. 2, 3 చెక్కలు వేసి నేనైతే డీప్ ఫ్రై చేశాను. ఎంతో టేస్టీగా, నేను నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. మా ఇంట్లో అయితే చేసిన ఒక్క రోజుల్లో అయిపోయినాయి. అంత టేస్టీగా ఉన్నాయన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్లో ఎన్నో వెరైటీ రెసిపీస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇలాగే మన ఛానల్ ఫాలో అవ్వండి. మన ఛానల్ విజిట్ చేయండి. ఇలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మీకు నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.